హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యూజీసీ నెట్ జూన్ 2026కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తా. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్, అట్లనే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషను, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండాలి, తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలి అప్లికేషన్ను, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవన్నీ వివరాలు కూడా నేను ఈ వీడియోలో అందిస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మున్నాబడి అని టైప్ చేసి యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ యూజీసీ నెట్ జూన్ 2026 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి 29 ఏప్రిల్ 2026 నుంచి 20 మే 2026 11:50 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు 20 మే 2026 11:50 లోపల కట్టుకోవాలి. ఇక్కడ ఫీజు ఎంత అంటే జనరల్ అభ్యర్థులకు 1150, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకు 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పీడబ్ల్యూబీడి అట్లనే థర్డ్ జెండర్కి సంబంధించి 325 రూపాయల ఫీజు ఉంది. ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే 22 మే 2026 నుంచి 24 మే 2026 11:50 వరకు చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అలాట్మెంట్ 10 జూన్ 2026 నుంచి చెప్తారు. అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 15 జూన్ 2026 నుంచి ఉంటాయి. దీనికి సంబంధించిన పరీక్షలు 22 జూన్ 2026 నుంచి 30 జూన్ 2026 మధ్య జరుగుతుంది. ఇక ఎగ్జామ్ డ్యూరేషను 180 నిమిషాలు ఉంటుంది, 3 గంటలు. పేపర్ 1 పేపర్ 2 రెండు కంటిన్యూగా రాయాలి, ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వరు. అట్లనే టైమింగ్ ఎప్పుడు అనేది ఇంటిమేట్ చేస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటరు, డేటు అండ్ షిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా అడ్మిట్ కార్డులో ఇంటిమేట్ చేస్తారట. ఎగ్జామ్ మోడ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పేపర్ 100 మార్కులు, 100 మార్కులు ఉంటుంది, 50 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత సెకండ్ పేపరు 200 మార్కులు, 100 ప్రశ్నలు, అంటే ఒక ప్రశ్నకు 2 మార్కులు. నెగటివ్ మార్కింగ్ అయితే ఏముండదు ఇందులో. మొత్తం 3 గంటలు 180 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, వితౌట్ ఎనీ బ్రేక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూస్తే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్స్ తప్ప. ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ చూస్తే జేఆర్ఎఫ్కు సంబంధించి 30 ఏళ్ళ లోపు ఉండాలి, 1/6/2026 వరకు. ఇక తర్వాత ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పీడబ్ల్యూబీడి వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏముండదు, పిహెచ్డికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ ఏముండదు. అప్లికేషన్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈమెయిల్ ఐడికి వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ను కంప్లీట్గా ఫిల్ చేయాలి. తర్వాత ఫోటో అట్లనే స్కానర్డ్ ఇమేజ్, ఈ 2 కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నర్సరావుపేట, నంద్యాల. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెంటర్లు. ఇక తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సెంటర్లు చూస్తే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట్, కొత్తగూడెం, హైదరాబాద్. ఈ సెంటర్లు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటివి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. ఆ విషయాన్ని మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తా. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యూజీసీ నెట్కి సంబంధించిన ప్రాసెస్ అంతా అందులో చూస్తూ ఉండవచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.